హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. ఈరోజైతే విజయ్ కిచెన్లో చాలా స్పెషల్గా కిచిడి అయితే చేస్తున్నాం. మరి ఈ కిచిడి ఎలా చేయాలంటే ఎండుమిరగాయలు దాంతోపాటు పుదీనా రెండు కూడా కొంచెం వేపేసుకోవాలి. ఆ తర్వాత ఆ రెండింటిని కొద్దిగా చింతపండు యాడ్ చేసేసి మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ చేసిన ముద్దని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత గిన్నె పెట్టేసుకొని దీనికి కావాల్సిన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాని తర్వాత దీనిలోకి చెక్క, లవంగా, ఇంకా దీనికి కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసేసుకొని కొద్దిగా వేపుకొని ఆ తర్వాత మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీనికి కావాల్సిన 1-2 గ్లాసులు ఎసురు వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన ఎసురులోకి ఇంకా మనం రైస్ వేసేసేయాలి. ఈ రైస్ వేసిన వెంటనే మనం రెడీ చేసుకున్న ఎండుమిరగాయల పుదీనా పేస్ట్ ముద్దను మొత్తం వేసేసుకోవాలి. అప్పుడు ఇంకా మీకు కిచిడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చివరిగా కొంచెం నెయ్యి వేసేసుకోండి. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర పైన యాడ్ చేసుకోండి. ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. చివరిగా ఫైనల్గా ఒక్కసారి మొత్తాన్ని కలిపేసుకోండి. ఇంకా రుచి మాత్రం అదిరిపోతుంది. ఇక మన కిచిడి అయితే రెడీ అయిపోయినట్టు. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుందని